రెండు బలంగా కొట్లాడేందుకు అధికార పక్షాలను నిలదీసి నిలేసేందుకు విశ్వ ప్రయత్నం చేయడం కళ్ళ ముందు కనబడుతోంది. నిజానికి రెండు పార్టీల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఏ విషయంలో అయినా సరే స్పష్టమైన వైఖరి తీసుకోవడము జగన్ విధానం అయితే, వైఖరిని సూటిగా ఘాటుగా చెప్పే తత్వం బీఆర్ఎస్ ది, కేసీఆర్ ది. ఇక రెండు పార్టీలకి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ విషయంలో మాత్రం కొన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో బీఆర్ఎస్ కి కొంచెం బెటర్ క్వశ్చన్ ఉంది అనుకోవచ్చు. ఎట్లాగూ అంటే మీడియా పరంగా కానీ లేదంటే గనక జన సమూహాల్ని ప్రభావితం చేయగలిగే సైద్ధాంతిక సామాజిక భావజాల వ్యాప్తి చేసేవాళ్ళు కానీ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నమాట వాస్తవం. మీరు చూడండి, కావాలంటే మీడియాలో న్యూస్ పేపర్లు కానీ మీడియా సంస్థలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి ప్యాసివ్ వైఖరినే తీసుకుంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ కంచె గచ్చబౌలి లాంటి భూ వివాదాలు వచ్చినప్పుడు ప్యాసివ్ గా ఎందుకు అమ్మకూడదు, అమ్మితే తప్పేంటి అనే తరహాలో మాట్లాడుతూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ విధానాన్ని, కేసీఆర్ ని క్వశ్చన్ చేసి నిలదీసి తప్పుబట్టి నిందించే సాహసం మాత్రం